ఎంతో రుచిగా ఉండే చికెన్ ముంతాజ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీ ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత రుచిగా ఉంటదనమాట. దీనికోసం నేను 1 కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. ఈ కర్రీ కోసం మసాలా అయితే ప్రిపేర్ చేద్దాం. లవంగాలు, మిరియాలు, మరాఠీ మొగ్గ, ఇలాచి, దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, ఒక 4, 5 ఎండుమిరపకాయలు, బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఇందులో ధనియాలు ఒక 2 స్పూన్స్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని వేగిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకోవాలి. ఇందులోనే జీలకర్ర, సోంపు కూడా ఫ్రై చేసుకొని పౌడర్ లాగా చేసుకుందాం. పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. నేనైతే మట్టి పాత్రలో చేస్తున్నాను ఈ కర్రీని. మట్టి పాత్ర పెట్టుకొని ఒక 2, 3 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి. 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో టమాటాలు వేసుకోవాలి. 4, 5 టమాటాలు బాగా పండిన టమాటాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేయాల్సిన అవసరం లేదు. స్లైసెస్‌గా కట్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లోనే కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత దీన్ని ప్లేట్‌లో అయితే తీసేసుకుందాం మొత్తాన్ని. ప్లేట్‌లో తీసుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని దీన్ని పేస్ట్ లాగా చేసుకోవాలి. థిక్‌గా ఈ విధంగా వస్తది. వాటర్ పోయకుండా మిక్స్ చేసుకోవాలి. కరెక్ట్‌గా ఈ విధంగా రావాలనమాట. ఇప్పుడు అదే పాత్రలో ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు, లవంగాలు, స్టార్ పువ్వు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత ఇందులో చికెన్ అయితే వేసేసుకుందాం. చికెన్ వేసుకొని కుక్ చేసుకోవాలి. మొత్తాన్ని బాగా కలుపుకొని ఎప్పుడైనా సరే మట్టి పాత్రలో కానీ, మట్టి కుండలో కానీ కుక్ చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్‌లో, లో ఫ్లేమ్‌లోనే కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవద్దు. ఎందుకంటే అది పేలిపోయే ప్రమాదం ఉంటది. అందుకే మీడియం ఫ్లేమ్‌లోనే కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకున్న తర్వాత ఇందులో పసుపు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని ఇందులో కారం కూడా వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఆ కారం అంతా ముక్కలకి పట్టేలాగా కుక్ చేసుకోవాలి. మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్‌ని నేను 2 స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. 2 స్పూన్స్ వేసుకొని 1 స్పూన్ ధనియాల పౌడర్ అయితే వేసి మొత్తాన్ని కలుపుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసిన ఆనియన్, టమాటా ప్యూరీని ఇందులో వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఆయిల్ పైకి తేలేంత వరకు ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కరెక్ట్‌గా ఆయిల్ పైకి తేలాలనమాట. ఇందులో 1 కప్ పెరుగు వేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. గుజ్జు గుజ్జుగా, జ్యూసీ జ్యూసీలాగా చాలా బావుంటది. పెరుగు వేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇందులో మిల్క్ మిస్ట్ వాళ్ళది ఫ్రెష్ క్రీమ్ అయితే వేస్తున్నాను. ఈ ఫ్రెష్ క్రీమ్ మీ దగ్గర లేకపోతే పాల మీద పైన మీగడ ఉంటది కదా! దాన్ని మిక్స్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఈ ఫ్రెష్ క్రీమ్ వేసిన తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కర్రీ టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఈ డిష్ మీరు కూడా ఇంట్లో చేసుకొని తినండి. అంత టేస్ట్ ఉంటదనమాట. టీ గ్లాస్ తోటి వాటర్ అయితే పోస్తున్నాను. కొంచెం జ్యూసీ లాగా రావడానికి. ఇప్పుడు వేరే కడాయి తీసుకొని ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకొని కరెక్ట్‌గా పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకోవాలనమాట. స్లైసెస్ లాగా కట్ చేసుకొని నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలని బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ కర్రీలోకి అయితే వేసేద్దాం. వేసుకొని కలుపుకుందాం. ఇలా వేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బావుంటుంది. నెయ్యి, పచ్చిమిర్చి ఇలా నెయ్యిలో ఫ్రై చేసి వేస్తే వాసన, టేస్ట్ అనేది మారిపోతది కంప్లీట్‌గా. పైనుంచి కొత్తిమీర జల్లుకొని మొత్తాన్ని బాగా ఒకసారి కలుపుకొని 1 మినిట్ అట్లా కుక్ చేసుకొని దింపుకోవడమే అంతే. వేడి వేడిగా చికెన్ ముంతాజ్ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. ఇది నాన్, చపాతీ, రోటీలోకి చాలా బావుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే. బాయ్.